హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేశానండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగా చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తానండి. నేను ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాతకి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో 3.5 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. నేను తీసుకుంది కేజీ చికెన్ కాబట్టికి నేను 3.5 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను మూత పెట్టుకుంటున్నాను. చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం అటు ఇటు కలుపుకొని కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. చికెన్ దీంట్లో వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. మొత్తము అటు ఇటు కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. కలుపుకున్న తర్వాతకి నేను మూత వేస్తున్నాను. చూడండి, చాలా మంచిగా ఉడికిపోయిందండి. 15 మినిట్స్ తర్వాతకి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఫైనల్లీ చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం సపరేట్ చేసేసి మిడిల్లో కారం వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ నేను కారం వేస్తున్నాను. నేను తీసుకుంది కేజీ చికెన్ కాబట్టికి 4 స్పూన్స్ కారం వేస్తున్నాను. గరం మసాలా పౌడరు 1 స్పూన్ వేస్తున్నాను. నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాతకి మూత వేసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో కంప్లీట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్లీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చాలా చక్కగా ఉడికిపోయింది. చాలా బాగుంటుందండి ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.